యోహాను సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం నుండి 28వ వచనం వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరమిచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లయినా నీవు ఎవడవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలేను. నీవు ఎవడవు, నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకొనెదవు అని అడిగిరి. అందుకు అతడు, యెషయా ప్రవక్త పలికినట్లు, నేను ప్రభువు మార్గమును సిద్ధము చేయడని ఎడారిలో ఎలుగెత్తు పలుకు స్వరమును అని చెప్పెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఎలా ఈ బప్తిస్మము ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షకులను విప్పుటకైనను యోగ్యుడన కాను అని సమాధానమిచ్చెను. యోహాను బాప్తిస్మమును ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవల తీరమున గల బెతానియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో బాప్తిస్మ యోహాను క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. కొంతమంది యోహానును నీవు ఎవరవు అని ప్రశ్నించినప్పుడు యోహాను ఎటువంటి సంకోచము లేకుండా తన పాత్ర గురించి వినయముతో నిజాయితీతో వివరిస్తున్నాడు. నిజాన్ని నిర్భయంగా అంగీకరించాడు. నేను క్రీస్తును కాదు అని ఈ సమాధానంలో బాప్తిస్మ యోహాను తెలియచేసి ఉన్నాడు. తన పని ఏంటో తాను ఎరిగి ఉన్నాడు. తన రాక ఎటువంటిదో, తాను ఎందుకొరకు వచ్చి ఉన్నాడో బాగా గ్రహించి ఉన్నాడు. ఆయన ప్రజలను పరివర్తన కొరకై ఆహ్వానించు పద్ధతిని చూసి ప్రజలు ఆయనను క్రీస్తుగా భావించారు. క్రీస్తుగానే సంబోధించాలని తలంచారు. అయితే యోహాను ఈ విధమైన ప్రలోభాలకు లొంగలేదు. పైగా క్రీస్తు పవిత్రత, ఘనత, వైభవం ముందు తన లేమితనమును ఒప్పుకున్నాడు. నేను ఆయన పాదరక్షకులనైనను విప్పుటకు యోగ్యుడను కాను. క్రీస్తును హెచ్చిస్తున్నాడు. తనను తాను తగ్గించుకుంటున్నాడు. క్రీస్తును ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. మీ మధ్య ఒకడు ఉన్నాడు. కేవలము గుర్తించడం మాత్రమే కాదు, అంగీకరించడం మాత్రమే కాదు, ఆ కనుగొన్న క్రీస్తును అందరికీ చూపించాలి. ఇతరులకు ఆ క్రీస్తును అందిస్తున్నామా అని ఒకసారి ధ్యానం చేసుకోవాలి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.